ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మొదటి నుంచి అంతా హెచ్చరిస్తూనే ఉన్నారు. దానివల్ల ఉద్యోగాలు పోతాయని, మనిషికి ప్రమాదకరంగా పరిణమించే అవకాశాలు ఉంటాయని సాఫ్ట్వేర్ దిగ్గజాలు చెప్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత కాలంలో వారే పోటాపోటీగా ఏఐని అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఒకదానిని మించి మరొకటిగా ఏఐ టూల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే రీసెంట్గా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మరోసారి బాంబు పేల్చారు. కృత్రిమమే, ఏఐతో జర జాగ్రత్త, దాన్ని గుడ్డిగా నమ్మొద్దంటూ చెప్పుకొచ్చారు. నిజానికి ఏ సాంకేతికతను చూసినా అది రెండంచుల కత్తిలాగే ఉంటుంది. సరిగ్గా వాడుకుంటే ఉపయోగం, విచక్షణ లేకుండా వినియోగిస్తే అనర్థదాయకమని ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఏఐ విషయానికి వస్తే ప్రధానంగా మాట్లాడే భాష, రాసే భాష, అనువాదం లాంటి భాషా సంబంధ విషయాల్లో ఎంతగా ఉపయోగపడుతుందో అంతగా వినియోగదారుల మెదడును మొద్దుబారుస్తోందని ఈ మధ్య అనేక అధ్యయనాలు రుజువు చేశాయి. మనం తప్పుగా టైప్ చేసినా ఆటోమేటిక్గా సరిచేసే దానిని ఆటో కరెక్ట్ అంటారు. మనం టైప్ చేయబోయే మాటలను దానికదిగా ముందుంచేది ప్రిడిక్టివ్ టెక్స్ట్. మనం టైప్ చేసిన వాక్యంలో వ్యాకరణ దోషాలను సరిచేసేందుకు గ్రామర్లీ అందుబాటులోకి వచ్చింది. ఈ రకరకాల టూల్స్ మాత్రమే కాదు, శబ్ద రూపంలో చెబితే అక్షరాల రూపంలో ఇచ్చేవి, పీడిఎఫ్ పెడితే టెక్స్ట్ ఇచ్చేవి, రియల్ టైంలో ఒక భాష నుండి ఇంకో భాషలోకి అనువదించే ఆడియో, టెక్స్ట్, ఇలా ఇప్పుడు లెక్కలేనన్ని భాషా సాధనాలు అందుబాటులోకి వచ్చేసాయి. కొన్ని భారీగా వసూలు చేస్తుంటే మరికొన్ని పూర్తిగా ఫ్రీగా సేవలు అందిస్తున్నాయి. భాషా యాప్ల విషయంలో అయితే కేవలం ఇంగ్లీష్లో మాత్రం అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు లేకుండా రాయటం చాలా ఈజీగా మారిపోయింది. ఒక మాటను ఎలా పలకాలో అన్న శబ్దోచ్చారణ కూడా సులభతరం అయింది. గూగుల్ చాట్బాట్ లాంటివి చక్కటి సృజనాత్మకత రచనలు కూడా అందిస్తున్నాయి. సరిగ్గా ఇవి అందుబాటులోకి వచ్చాక మనిషి మెదడు మొద్దుబారిపోతోంది. ప్రతి దానికి వాటిపై ఆధారపడాల్సి వస్తోంది. అంటే బ్రెయిన్ని యూజ్ చేయడం దాదాపు ఆగిపోయింది. ఈ రకమైన అలవాటు కారణంగా మనిషి మెదడు యాంత్రికంగా మారుతోంది. స్పెల్లింగులు, వాక్య నిర్మాణం, ఉచ్చారణ ఎలా ఉన్నా యాప్లు సవరిస్తాయన్న ధీమాతో ప్రాథమిక స్థాయి భాషా పరిజ్ఞానం కూడా లేకుండా పోతోంది. కొన్నాళ్లకు యాప్లు, సాఫ్ట్వేర్లు, కృత్రిమ మేధలు మాత్రమే భాషాధికారాన్ని నిర్ణయించే పరిస్థితి రావచ్చు. అయితే ఇతర భాషల సంగతి ఎలా ఉన్నా తెలుగులో మాత్రం ఇంకా పరిపూర్ణత రాలేదనే చెప్పాలి. చాలా సాదా సీదాగా అనువాదిస్తూ వచ్చే తెలుగు అర్థం కాకుండా పోతోంది. ప్రస్తుతం ఉన్న జెమినై, చాట్ జీపీటీ, గ్రోక్, డీప్ సీక్ లాంటివి భావ కవిత్వం రాసేస్తున్నాయి. కానీ ఎంతైనా యంత్రమే. ఎక్కడో ఒక చోట దానికి పరిమితి ఉంటుంది. అందులో ఫీడ్ అయిన సమాచారం ఆధారంగానే అది కవిత అల్లగలుగుతుంది. ప్రస్తుతం పరిస్థితిని చూస్తే గతంలో మెదడుందా అన్నది తిట్టుగా ఉండేది. ఇకపై మెదడుందా అనేది ప్రశ్నే కాకపోవచ్చు. కృత్రిమ మేధ యాప్లుండగా మెదడెందుకు దండగా అన్న పరిస్థితి ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు సాధారణ మెయిల్ రాయాలన్నా ఎవ్వరికీ ఓపిక ఉండటం లేదు. చాలా ఈజీగా కొన్ని పదాలు టైప్ చేసి కొన్ని సూచనలు చేస్తే చాలు, రకరకాలుగా స్క్రిప్ట్స్ రెడీ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఏఐకి సంబంధించి సాగుతున్న హడావిడిలో హేతుబద్ధత కొంత లోపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీస్ ఏఐ వ్యవస్థలకు మారడం ద్వారా ఖర్చులు తగ్గించుకునేందుకు, లాభాలు పండించుకోవడానికి భారీ బడ్జెట్లు కేటాయించడం జరుగుతోంది. ఈ క్రమంలోనే గూగుల్ జెమినై చాట్బాట్ ఏఐ చిప్స్ తీసుకొచ్చింది. ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్ మధ్య పోటీ కూడా సాగుతోంది. గత 7 నెలల్లో ఆల్ఫాబెట్ షేర్స్ విలువ $3.5 లక్షల కోట్ల పెరగడానికి ఏఐ వెల్లువ కారణమైంది. సాక్షాత్తు గూగుల్ అధిపతి సుందర్ పిచాయ్ కృత్రిమ మేధ మీద ఎక్కువగా ఆధారపడకూడదని సూచిస్తున్నారు. మెదడుని సహజ సిద్ధంగా ఉపయోగించడం, సృజనాత్మకతను పెంపొందించుకోవడం అవసరమని సలహా ఇస్తున్నారు. అలాగే ఏఐ చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మొద్దని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. ఏఐ చేసేది కేవలం వెతికి పెట్టే పనిగా చెప్తున్నారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో, నెట్లో అందుబాటులో ఉన్న అపారమైన డేటాని విశ్లేషించి ఏఐ వెంటనే ఆన్సర్ ఇస్తుంది. అంత మాత్రాన అదంతా 100కి 100 సరైనదేనని అనుకోరాదని ఆయన అనేక ఎగ్జాంపుల్స్తో వివరిస్తున్నారు. ఎంతో గొప్పగా రూపొందించిన ఏఐ వ్యవస్థలు కూడా తప్పులు చేస్తున్నాయని సాంకేతికంగా విశ్లేషించి చెప్పారు. ప్రపంచమంతా ఏఐ రంగంలోకి పెట్టుబడులు వరదల్లా పారుతున్నాయి. కానీ ఎక్కడో తప్పు జరిగి ఏఐ కూలిపోతే, ఏఐ గాలి బుడగలా పేలిపోతే, ఏఐ బుడగ పగిలిపోతే గూగుల్ తట్టుకోగలదా అని సుందర్ పిచాయ్ని ప్రశ్నించినప్పుడు మాతో సహా ఏ కంపెనీ కూడా తప్పించుకోజాలదని సమాధానమిచ్చారు.
గతంలో వచ్చిన ఇంటర్నెట్ వ్యవహారాన్ని ఇందుకు ఎగ్జాంపుల్గా చూపించారు. ఇంటర్నెట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే అతిగా పెట్టుబడులు పెట్టారు. అయితే అది ఇంటర్నెట్ నిజంగా అంత బలమైందా అని మాలాంటి వాళ్ళం ఎప్పుడూ ప్రశ్నించలేకపోయాం. అప్పుడు జరిగినట్టే ఇప్పుడు జరుగుతోంది. ఇందులో కొంత హేతుబద్ధత ఉంది. ఇలాంటి టైంలో హేతురాహిత్యం కూడా కొంత ఉంటుందని సుందర్ పిచాయ్ తేల్చి చెప్పేశారు. పిచాయ్తో పాటు ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్మన్ కూడా ఏఐ సాంకేతిక వ్యవస్థల్లో కొన్ని అంశాలు నిజంగా గాలిబుడుగు స్వభావంతో ఉన్నాయని వ్యాఖ్యానించారు. దాని గురించి చెప్పడం చాలా ఆసక్తిగా కూడా ఉంటుందన్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మాట్లాడుతూ దీనివల్ల ఏఐ ప్రభావంతో పారిశ్రామిక బుడగ కూడా వస్తుందని చెప్తూ ఈ రెండిటికి మధ్య తేడాను కూడా వివరించే ప్రయత్నం చేశారు. బ్యాంకింగ్ బుడగ, బ్యాంకింగ్ వ్యవస్థల్లో సంక్షోభం 2008లో అది ఎంత దుష్ప్రభావం చూపింది. సమాజం అలాంటి వాటిని రాకుండా చేయాలని కోరుకుంది. పరిశ్రమలకు సంబంధించిన బుడగల సంగతి అంతే. అయితే మంచి బుడగలు ఉంటాయి. అంతా అయిపోయాక చూస్తే వాటి వల్ల కలిగిన ఫలితాలేమిటో, ఎవరు విజేతలో, వాటి వల్ల ఎవరు ప్రయోజనం పొందారో అర్థమవుతుంది అంటూ నర్మగర్భంగా మాట్లాడారు. ఈ హడావిడి సద్దుమణిగాక అసలు విజేతలు ఎవరో తేలుతుందని, సమాజానికి పూర్తి స్థాయి ఏఐ ఫలాలు అందుతాయని ఆయన కామెంట్ చేశారు. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల కూడా స్పందించారు. ఏఐ శకంలో తమ వాణిజ్య నమూనా పూర్తిగా మరోసారి ఆలోచించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అనిశ్చిత పరిస్థితి వల్లే గజిబిజిలో లే ఆఫ్లకు దిగాల్సి వచ్చిందని అన్నారు. పరిశ్రమలో కావాల్సింది విజయమేనంటూ వినియోగదారుల కొత్త అవసరాలను అందుకోవటం కోసం ఇప్పుడున్న వాణిజ్య నమూనా మార్పుతో కొత్త తరహా ఉద్యోగాలు సృష్టించాల్సి వస్తుందన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై చర్చ జరుగుతున్న మాట వాస్తవం. భవిష్యత్తు అంతా ఏఐదే అని జనాలు పూర్తిగా నమ్ముతున్నారు. అయితే ఇదంతా హైప్ అనేవారు లేకపోలేదు. ఈ బుడగ బద్దలైతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతపై మితిమీరిన అంచనాలు పెట్టుకుంటే ఏదో నాటికి అది బుడగ వలె పేలితే ఆర్థికపరమైన సమస్యగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పటి .com బబుల్ కంటే 17 టైమ్స్ 2008 నాటి సబ్ప్రైమ్ సంక్షోభం కంటే 4 రెట్లు పెద్దదిగా ఏఐ బబుల్ మారిందని ఓ స్వతంత్ర రీసెర్చ్ సంస్థ తాజాగా హెచ్చరించింది. దీర్ఘకాలిక సుస్థిర రాబడులపై ఎలాంటి గ్యారంటీస్ లేకున్నా ఏఐ ప్రాజెక్ట్స్లోకి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి. అయితే కొన్ని కొలమానాల ప్రకారం విశ్లేషిస్తే పలు భారీ సంస్థలు ఇప్పటికే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ పై వినియోగంపై బ్రేకులు వేశామంటున్నారు నిపుణులు. కొత్త ChatGPT వర్షన్స్ అభివృద్ధి, వినియోగానికి ఖర్చు పెరిగినా వాటి సామర్థ్యంలో పెరుగుదల మాత్రం అంతంత మాత్రమే అని నివేదికలు చెప్తున్నాయి. ఏఐపై భారీగా పెట్టుబడులు పెట్టిన కొన్ని టెక్ సంస్థలు ఇప్పటికే అప్పుల భారంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మరో 2 ఏళ్లలో ఏఐ విషయంలో మార్కెట్లు ప్రతికూలంగా స్పందించే అవకాశం ఉందని గోల్డ్మన్ సాక్స్ కు చెందిన డేవిడ్ సోమన్ లాంటి ఆర్థికవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ఏఐ విషయంలో సాక్షాత్తు వ్యాపారి అయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఐటీ కంపెనీల అధినేతల సమావేశం నిర్వహించారు. ఆర్థికంగా తీవ్ర సవాళ్లలో కూరుకుపోయిన అమెరికా కూడా ఇప్పుడు ఏఐ గాలిబుడగపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించింది. ప్రపంచమంతటా ఏఐ కేంద్రాలపై భారీగా పెట్టుబడి పెట్టాలని, ప్రోత్సహించాలని నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా గూగుల్ 25 బిలియన్లు, బ్లాక్ స్టోన్ 25 బిలియన్లు, కోర్వీవ్ 6 బిలియన్లు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. అమెరికాలో ఇప్పుడు వరుస లే ఆఫ్ల కాలం నడుస్తోంది. ఏఐకి అనుగుణంగా మారటం వంటి కారణాలతో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. దీనివల్ల పురుషుల్లో 4.4%, మహిళల్లో 7.5% నిరుద్యోగం పెరిగింది.